ప్రియమైన విద్యార్థులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనం 10వ తరగతి 10వ పాఠము గోల్కొండ పట్టణం. చెప్పండి, నేను చెప్పుకుంటున్నాం మనం గోల్కొండ పట్టణం. మరి యొక్క గోల్కొండ పట్టణం అన్నటువంటి యొక్క పాఠంలో మనం ఆల్రెడీ గత క్లాసుల్లో 4 భాగాల గురించి మీకు చక్కగా బోధించడం జరిగింది. ఈరోజు ఈ క్లాసులో మరి గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి, గోల్కొండ పట్టణం యొక్క విశిష్టత గురించి, మరి ఆ గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మరి జీవన విధానం గురించి, ఈ నగరాన్ని పరిపాలించినటువంటి మరి యొక్క మహారాజుల యొక్క చరిత్రల గురించి మనం గత క్లాసుల్లో ఎన్నో చూసాం. మరి యొక్క గోల్కొండ కోటలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు, అనేకమైనటువంటి అంశాల గురించి మనము ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా మరి గత క్లాసులో మీ అందరికీ బోధించడం జరిగింది. మరి ఈ గోల్కొండ నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ గోల్కొండ నగరంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎన్నో అంశాలు మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాయి. మరి యొక్క గోల్కొండ కోటకి యొక్క నిర్మాణానికి ప్రధానకర్త ఎవరని చెప్పాను? అజంగ్ ఖాన్. మరి దీని యొక్క చుట్టుకొలత సుమారు 4 మైళ్ళ వరకు ఉంటుందని చెప్పి, మరి వాటితో పాటు మరి 3 బురూజులు, 85 బురూజులు, 87 బురూజులు, మరి వాటితో పాటు మరి యొక్క కోటలు, 3 కోటలు, మరి ఇవన్నీ కూడా మనకి ఎంతో అద్భుతం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. మరి 87 బురూజులు, 8 దర్వాజాలు కూడా ఉన్నాయి. మరి 2 కోటలకి మరి దక్షిణ భారతదేశంలోనే ఆనాడు యొక్క గోల్కొండ కోట అనేది ఎంతో విశిష్టమైనటువంటి కోటగా రాణించబడింది అని మీకు చెప్పడం జరిగింది. మరి యొక్క అజంగ్ ఖాన్ అన్నటువంటి వాడు మరి యొక్క ఈ గోల్కొండ కోటకు సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మరి దీనికి రూపకర్తగా ఉన్నాడని చెప్పి మనం చెప్పుకున్నాము. మరి యొక్క గోల్కొండ పట్టణంలో విశాలమైనటువంటి పెద్ద పట్టణం, మరి విశాలమైన రోడ్లు, ఆయా రోడ్ల పైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఇలా ఎన్నో మరి వాహన సముదాయానికి సంబంధించినటువంటి కూడా మరి నడుచుకుంటూ పోతాయి అని చెప్పి ఆనాడు మరి జన సామర్థ్యము ఇవన్నీ కూడాను అక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవటం జరిగింది. మరి ఇబ్రహీం కుతుబ్ షా కానీ, అబ్దుల్లా కుతుబ్ షా కానీ, కూలీ కుతుబ్ షా కానీ, వీళ్ళందరూ కూడా ఈ గోల్కొండ పట్టణం యొక్క నగరాన్ని చక్కగా నిర్మించి, మరి ఆ కట్టడం కూడా అతిపెద్ద రాతి కట్టడంగా, మరి శత్రు సైనికులు ఎన్ని రకాలుగా దాడి చేసినా కానీ అది ఏమాత్రం కూడా కొంచెం కూడా ప్రాబ్లం రాకుండా ఉండే ఒక దుర్భేద్యమైనటువంటి కోటగా ఆ గోల్కొండ కోటని మహారాజులు ఎంతో చక్కగా నిర్మించడం జరిగింది. మరి వారి చేత కట్టబడినటువంటి, వారి చేత నిర్మితమైనటువంటి ఆ గోల్కొండ కోట యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ గోల్కొండ కోట యొక్క విశిష్టత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే మనం చెప్పవచ్చు. అటువంటి ఆ గోల్కొండ కోట యొక్క మహోన్నతమైనటువంటి అంశాలను మనం గత క్లాసుల్లో మీకు మరి ఎన్నో వీడియోలో చెప్పాను. మరి అక్కడ వాళ్ళు కట్టినటువంటి కోటలు, మరి ఎంతోమంది, మరి ఇబ్రహీం కుతుబ్ షా అయితే మరి ఎన్నో మరి వచ్చే వాళ్ళందరికీ మరి ఆ యొక్క ధర్మసత్రాలు కానీ, రోడ్లు భద్రపరచుకోవడం కానీ, మసీదులు కానీ, మరి హిందూ మతం అన్నటువంటిది ఏది కూడా లేకుండా అందరికీ అన్ని కులాలు, అన్ని మతాల వారిని సమానంగా చూడటం అనేది, మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనము మరి ఎంతో చక్కగా చెప్పుకోవటం జరిగింది. మరి వాళ్ళతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్మించినటువంటి మట్టి గొట్టాల ద్వారా వాటర్ సప్లై చేసే విధానం, ప్రతి ఇంటికి అందమైనటువంటి ఇంటి పైకి భాగానికి కూడా మరి వాళ్ళు రూఫ్ గార్డెన్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఆ ఉద్యానవనాలు, మరి బాబిలోనియాలో ఉన్నటువంటి అలాంటి సిస్టమ్ ఉన్నటువంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేయటం. మరి బాల్బోవా చెట్టు, మరి బాల్బోవా చెట్టు అనేది 80 అడుగుల కైవారము దాని యొక్క పెరిగి ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాము. దాని యొక్క తొర్రలో ఒక బెంచ్ లాంటిది వేసుకొని మరి లోపలే 4 కూర్చొని చక్కగా అల్పాహారం సేవించే పద్ధతి ఆ బాల్బోవా చెట్టులో ఉందని, అది ఆఫ్రికా నుంచి మరి తెప్పించినట్టుగా మనం, మరి అబ్దుల్ కుతుబ్ షా తెప్పించినట్లుగా మనం గత క్లాసుల్లో చెప్పుకోవటం జరిగింది. అంటే ఈ విధంగా మరి గోల్కొండ కోట గురించి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి ప్రతిదీ కూడా, ప్రతి అంశం కూడా ఒక విశిష్టమైనటువంటిదిగా మనం చెప్పవచ్చు అనమాట. మరి ఈరోజు ఈ యొక్క కోటని మరి జనసామర్థ్యం ఎక్కువ కావటం, మరి దీంతో మరి మరో నగరాన్ని నిర్మించాలి అన్నటువంటి ఆలోచన రావటము, మరి ఆ యొక్క హైదరాబాద్ యొక్క రూపకల్పనకి అంకురార్పణ చేయటం అనేది జరిగింది. మరి అది ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అనేది మనం ఈరోజు ఈ క్లాస్లో మనము పరిశీలించబోతూ ఉన్నాం. కాబట్టి టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేజీ నెంబర్ 99వ పేజీ,
మరి మీకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడే, ఆనాడు గోల్కొండ కోట అనేది మరి ఇక్కడ యొక్క చిత్రపటంలో చూసినట్లయితే విశాలమైనటువంటి రోడ్లు, ఆ రోడ్ల మీద ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు మరి ఇవన్నీ కూడా వాళ్ళు నడుపుతూ ఉన్నారని చెప్పేసి మరి మీకు చెప్పటము జరిగింది. ఓకేనా? మరి పేజీ నెంబర్ 99 రెండవ భాగము మనకున్నటువంటి యొక్క 4వ వీడియోలో చూడండి. హైదరాబాద్ నగర నిర్మాణము క్రమాభివృద్ధి చెందుటచే గోల్కొండ ప్రాధాన్యము తగ్గుచూ ఉండెను. అందుచేత గోల్కొండలోని వర్తకులు మరి సర్దారులు అంటే యోధులు అని అర్థము. అంటే సర్దారులు సామాన్య జనము గోల్కొండను వదిలి హైదరాబాదులో నివసించసాగిరి. హైదరాబాదులో దొరికినటువంటి రికార్డులను బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి ఆ గోల్కొండ పట్టణంలో రమారమి 40,000 ఇండ్లు ఉండి ఉండుననియు 2 లక్షల ప్రజలు నివసించుచుండి ఉండుననియు లెక్క తేల్చినారు. మరి ఈ ప్రజల సౌకర్యార్థము మహమ్మద్ కూలీ కుతుబ్ షా 78 లక్షల హోనులు అంటే డబ్బులు వెచ్చించినాడు. మరి పట్టణములోని జనమునకు పానీయ జలము లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. మరి దుర్గమున కొంత దూరములో ఎత్తు ప్రదేశమున దుర్గా తటాకము నిర్మించబడెను. ఈ దుర్గా తటాకము నుంచి భూమిలో నుంచి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపచేసి కటోర హవూజును నింపుచుండిరి. ఆ కటోర హవూజు నుంచి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణములోని పలు ప్రాంతములకు సప్లై అగుచుండెను. మరి వీటిని నిల్వ చేయుటకు పెక్కు హవూజులు నిర్మితమయ్యను. కొన్ని హవూజులు మరి జనాన వారికి నియమితులయ్యుండెను. మనం వాటర్ ట్యాంక్ అంటాం కదా నాన్న, అలాంటి దాన్ని కటోర హవూజులు అంటారు. సో హైదరాబాద్ నిర్మాణం అనేది జరిగిపోతూ ఉంది. ఎందుకంటే అజంఖాన్ నిర్మించినటువంటి యొక్క గోల్కొండ కోటలో సుమారు 1,00,000 మంది లోపు మాత్రమే నివసించడానికి యోగ్యంగా ఉంది. కానీ ఇప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారు అంటే సుమారు 2 లక్షల మందికి పైగా 2 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. 2 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. మరి అంతమంది జనాభా ఉన్నప్పుడు మరి ఎక్కడ వాళ్ళు ఉండటానికి ఎలా అవకాశం ఉంటుంది? అందుకని చెప్పి ఇక నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే ఆ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోనికి మరి సర్దారులు కానీ గొప్పవాళ్ళు కానీ ధనవంతులు వీళ్ళందరూ కూడా చిన్నగా అక్కడక్కడ ల్యాండ్స్ తీసుకోవటం, మరి అక్కడ గృహాలు కట్టుకోవటము, ఇల్లు కట్టుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు అనేవి ప్రారంభమైనాయో సో వెంటనే హైదరాబాద్ నగరం నిర్మాణము క్రమాభివృద్ధి చెందుతూ ఉండెను. మరి ఆ విధంగా పెరుగుట వల్ల ఏమైపోయింది, ఆటోమేటిక్గా జనమంతా ఆడబోతూ ఉన్నారు. మరి గోల్కొండ ప్రాధాన్యత అనేది కొంచెం తగ్గిపోతూ ఉంది. అందుచేత మరి గోల్కొండలో ఉన్నటువంటి వర్తకులు మరి సర్దారులు మరి సామాన్య ప్రజలు ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరి ఆ హైదరాబాద్ నగరంలో మరి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. హైదరాబాదులో మరి ఉండినందున వాళ్ళు ఆనాడు దొరికినటువంటి రికార్డ్స్ను బట్టి గోల్కొండ పట్టణం రమారమి అంటే సుమారు 40,000 ఇండ్లు 40,000 హౌసెస్. ఓకే, సో 40,000 ఇల్లులు మాత్రమే, సో 40,000 హౌసెస్ మాత్రమే మరి యొక్క ఇండ్లు గోల్కొండలో ఉన్నాయట. అంటే సుమారు 2 లక్షల మంది ప్రజలు మరి వాళ్ళందరూ కూడాను అక్కడ వాళ్ళు జీవిస్తున్నారుగా మనం చెప్పవచ్చు. సో అంటే ఆ గోల్కొండ పట్టణంలో రమారమి 40,000 ఇండ్లు ఉండుననియు 2 లక్షల మంది ప్రజలు నివసించు ఉండిరనియు మరి ఇక్కడ మనకి యొక్క మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో రాజుగారి యొక్క పానీయాలు కానీ మరి లెక్క తెలిసినారు. ఈ ప్రజల సౌకర్యార్థము మహమ్మద్ కూలీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడట. 78 లక్షల హోనులు అంటే సుమారు 78 కోట్ల రూపాయలు. ఈనాడు మనం చూసినట్లయితే అంతకంటే ఎక్కువ డబ్బుని మరి అక్కడ ఖర్చు పెట్టారట. మరి ఈ విధంగా మరి వెచ్చించినారు. పట్టణంలోని జనములను వాటర్ అందించడానికి వారు మరి ఎన్నో తటాకాలు, ఎన్నో చెరువులు తవ్వించారు. ఆ చెరువుల ద్వారా వాటర్ని సప్లై చేసి మరి కటోర హౌజులు నిర్మించారు. మరి వాటిని నింపేవారు. మరి వాటి నుంచి మళ్ళీ మట్టి కొట్టాల ద్వారానే మరి ఇంటింటికి వాటర్ని సప్లై చేసే విధానం అనేది మరి ఆ రోజుల్లోనే అది ఒక గొప్ప టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. మరి వాటితో పక్కన పెడితే మట్టి గొట్టాల ద్వారా వాటర్ సప్లై చేసే విధానం, మట్టి గొట్టాల ద్వారా వాటర్ని సప్లై చేసే విధానం అనేది మరి ఇంకా అత్యద్భుతంగా మనము మరి ఆ యొక్క విషయాన్ని చెప్పుకోవచ్చు.
కాబట్టి మరి భూమిలో నుంచి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపచేసి కఠోర హౌజును నింపుచుండిరి. కఠోర హౌజు నుంచి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు సప్లై చేరుతూ ఉండేది. ఈ విధంగా కఠోర హౌజుల్ని ఎన్నో, మనం కఠోర హౌజ్ అంటే ఏం చెప్పాను, ఒక వాటర్ ట్యాంక్ లాంటిది. ఇప్పుడు మనకు ఉన్నాయి కదా ఊళ్ళో, గ్రామాల్లో పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఉంటాయి. వాటర్ ట్యాంకులో వాటర్ నింపి అటు వాటర్ ఫిల్టర్ చేసి ఆ వాటర్ని గ్రామాల్లో ఉన్న ఇంటింటికి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సిస్టము కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఈనాడు వాళ్ళు నిర్మించారు. ఇప్పుడు ఏదో మనం గ్రేట్గా అనుకుంటాం, కానీ మనకంటే ముందు గ్రేట్. ఇంకో గ్రేట్ ఏంటి, మట్టితో చేసినటువంటి పైపులు. అది గొప్పతనం. మట్టి తడిసిందంటే ఊడిపోతుంది. అలాంటిది మట్టితో చేసినటువంటి గొట్టాల ద్వారా ఆ వాటర్ సప్లై చేసే విధానం అనేది అచ్చురు గొలుపుతూ ఉంటుంది, ఆశ్చర్యాన్ని రేకెత్తించే విధంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక మహారాజు గారి యొక్క బిల్డింగ్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి నెక్స్ట్ పేరా. రాజుగారి యొక్క హార్మ్యమును అంటే మేడ చేరవలనంటే 12 ద్వారాలు దాటవలసి ఉండెను. రాజుగారిని మనం కలవాలంటే 12 ద్వారాలు అంటే మరి ఒక్కొక్క తలుపులు, ద్వారం అంటే తలుపులు, ఒక తలుపు 2, 3, 4 అట్లా 12 డోర్లు ఉంటాయట. ఆ 12 డోర్లు దాటిన తర్వాత మహారాజుని కలవచ్చు. అది కూడా ఏంటి, అనేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు. ఒక్కొక్క దగ్గర చెక్ చేసుకుంటూ మరి లాస్ట్కి మహారాజును కలవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి ఆ తలుపులు దాటవలసి ఉండెను. మరి ఉమ్రావులు అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు యొక్కయు పెద్ద అధికారుల యొక్కయు మందిరములు అన్నీ చాలా వరకు కోట లోపలే ఉండుచుండెను. మరి గొప్పవారికి గోలుకొండ యందును భాగానగరమునందును మందిరములు ఉండుచుండెను. పట్టణంలోని బజారులో మరి చిల్లర వస్తువులు, తినుబండరములు, విలాస వస్తువులు, నగలు, నాణ్యములు విరివిరిగా అమ్ముచుండిరి. గోలుకొండ పట్టణములో మణికుప్పంగవులు విదేశీయులతోటి వర్తకము చేయుచు కుబేరసములై ఉండిరి. మరి అప్పటి పట్టణంలో దొరకని వస్తువే లేకుండెను. వజ్రాలకు గోల్కొండ మరి పుట్టినలే కదా. భారత భూమి నలుమూల నుంచి వర్తకము సాగుచుండెను. విదేశాల నుంచి వచ్చినటువంటి వర్తకులు మరి యొక్క మసిలీపట్నం అన్నటువంటి యొక్క ప్రాంతంలో బందరు నుంచి నేరుగా గోల్కొండ పట్టణానికి వచ్చుచుండిరి. మరి విదేశ వ్యాపారం చేయువారిలో డచ్ వారు ప్రధానులుగా ఉండిరి. మరి ఈ యొక్క వర్తకమునకు గోల్కొండ పట్టణము కేంద్రముగా ఉండి తెలంగాణము మరి అంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీకుతుష కాలంలో తెలంగాణ ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండెను. మరి తర్కిస్తాన్, అరేబియా, పారసీకం మొదలగు దేశాల నుంచి వర్తకులు వచ్చుండిరి. మరి కౌశల్యము గల శిల్పులు, చిత్రకారులు కూడా ఉండిరి. మరి ఆనాడు గోల్కొండ కోటలో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి భవంతులు, పెద్ద పెద్ద అధికారులు భవనాలు కానీ, బాగా డబ్బున్నటువంటి వాళ్ళ యొక్క భవనాలు కానీ, మరి మంచిగా వర్తక వ్యాపారం చేసే పెద్ద పెద్ద వ్యాపారస్తుల యొక్క బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మరి మహారాజు యొక్క అంతఃపురం దగ్గరలోనే అతి సమీపంలోనే వీళ్ళందరి యొక్క భవనాలన్నీ కూడా కోట లోపలే ఉండేవి. ఇది చెప్పాను కదా, మహారాజుని మనం కలవాలంటే సుమారు 12 ద్వారాలు ద్వారాలు చెక్ చేసుకుంటూ ఆఖరికి మహారాజుని మనం కలవచ్చు. అంతేకాదు మరి ఈ యొక్క కోట లోపల అనేకమైనటువంటి గొప్పవారికి గోల్కొండ కోటలో మరి ఎన్నో గొప్ప హౌసెస్ కూడా వారికి నిర్మించబడి ఉండెను. మరి ఆనాడు ఆ గోల్కొండ కోటలో దొరకనటువంటి వస్తువే లేదు. అన్ని వస్తువులు, చిన్న వస్తువు దగ్గర నుంచి అత్యంత పెద్ద వస్తువు వరకు అన్ని వస్తువులు కూడా ఆ గోల్కొండ కోటలో మనకు దొరికేవి. ప్రపంచంలోనే ఉన్నటువంటి అనేక వర్తక వ్యాపారస్తులు కూడా అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తూ ఉండేది. ఇక గోల్కొండ కోటలో వజ్రాలకు పుట్టినిల్లు లాంటిది, డైమండ్స్కి పుట్టినిల్లు లాంటిది. మరి ఇక్కడ ఉన్నటువంటి డైమండ్స్ని ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లోకి వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఈ విధంగా విలాసవంతమైనటువంటి వస్తువులు, నగలు, నాణెములు విరివిరిగా అమ్మబడుచు ఉండెను. మరి గోల్కొండ పట్టణంలో మణికుప్పంగవులు విదేశీయులతోటి వర్తకము చేయుచుండిరి. అనేక దేశాలతో వర్తక వ్యాపారం కూడా ఇక్కడ మరి ఎంతో చక్కగా సాగుతూ ఉండేది. మరి ఆ అంగడి పట్టణంలో దొరకనటువంటి వస్తువే ఉండేది కాదు. అన్ని వస్తువులు మరి యొక్క గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి అంగడిలో అంటే ఆ యొక్క సంతలో అన్ని వస్తువులు కూడా విరివిరిగా దొరికేవి. కాబట్టి మరి వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే. మరి భారత భూమి నలుమూల నుంచి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాల నుంచి ఇక్కడికి వచ్చి వర్తక వ్యాపారం అనేది వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మరి అంతేకాదు మరి అనేకమైనటువంటి వర్తక వ్యాపారంతో పాటు
మరి ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మరి బందర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం, మరి ఆనాడు దాన్ని బందర్ అని చెప్పి అనేవాళ్ళు. మరి ఆ యొక్క మచిలీపట్నం కాడికి వచ్చి ఆ మచిలీపట్నంలో వాళ్ళు దిగి అక్కడి నుంచి మరి గుర్రాల మీద లేదంటే ఏనుగుల పైన వంటిల మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి వ్యాపారం అనేది వాళ్ళు చేస్తూ ఉండేవారు. మరి అక్కడి నుంచి నేరుగా గోల్కొండ పట్టణంకి వచ్చుచుండెను. మరి విదేశీ వ్యాపారం చేయ వారిలో డచ్ వారు ప్రధానంగా ఉండిరి. ఈ వర్తకమునకు గోల్కొండ పట్టణము కేంద్రముగా ఉండి మరి కూలీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండెను. మరి అనేకమైనటువంటి ముఖ్యంగా డచ్ వారు కానీ, ఫార్సీ వారు కానీ, అరబిక్ వారు కానీ, అరేబియా ఇలా అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మరి వీళ్ళంతా కూడా వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆనాడు ఈ యొక్క గోల్కొండ కోటలో వజ్రాల వ్యాపారం, మన అక్కడ బొమ్మ కనపడుతుంది కదా నాన్న, మరి ఆ యొక్క వజ్రాల వ్యాపారం అనేది ఎంతో వైభవపేతంగా మరి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా మరి వాళ్ళు మరి ఎంతో చక్కగా చేస్తూ ఉండేవారు. ఇక నెక్స్ట్ చూడండి, ఇక ఆ విధంగా మరి ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో మరి యొక్క గోల్కొండ కోట అనేది ఈజిప్టు అంగడి వలె వెలసిలెను. ఇక్కడ ఉన్నటువంటి అంగడి ఈజిప్టు అంగడి వలె అది వెలసిలిందట. అందుకని ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండెను. మరి తర్కిస్తాన్, అరేబియా, పారసీకము మొదలగు దేశాల నుంచి వర్తకులు వచ్చుచుండిరి. మరి కౌశల్యము గల శిల్పులు, చిత్రకారులు కూడా ఇక్కడ ఉండేవారు. మరి ప్రపంచంలోనే ఈజిప్ట్ అన్నటువంటిది ప్రపంచంలోనే గొప్ప వర్తక వ్యాపార కేంద్రంగా ఉండేది. అలాంటి కేంద్రం ఇప్పుడు హైదరాబాద్ అంటే మన యొక్క గోల్కొండ కోటలో కూడా ప్రపంచపు అంగడిగా ఉండేదట. ఎవరి కాలంలో? ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో. అంతేకాదు మరి అద్భుతమైనటువంటి శిల్పకారులు, చిత్రకారులు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకి ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ చూడన్నా, పట్టణంలోనికి సరుకంతయు కూడా బంజారా హిల్స్ అంటాం కదా ఇప్పుడు మనం, మరి యొక్క బంజారా దర్వాజా ద్వారానే వచ్చి చూడెను. మరి బంజారులు అనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుకుంటూనే మరి ప్రవేశ ద్వారమునకు బంజారా దర్వాజా అని పేరు వచ్చెను. మరి ఆనాడు పట్టణంలోనికి వర్తక వ్యాపారం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. మరి యొక్క బంజారా దర్వాజా అనేటువంటిది ఉండేది. అంటే దర్వాజా అంటే తలుపు అనమాట. ఆ డోర్ను దాటుకుని లోపలికి వస్తే అంతా కూడా ఎక్కువగా ఏంటంటే ఆనాడు ఈ యొక్క లంబాడీలు, ముఖ్యంగా లంబాడీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్యాపారం, అగ్రికల్చర్ కానీ, వరి ధాన్యం పండించడం కానీ, మరి ఉప్పును పండించడం కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముచూ ఉండేది. అందుకని ఎక్కువగా లంబాడీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి ఆ దర్వాజాకి లంబాడీ దర్వాజా అని చెప్పి బంజారా దర్వాజా అని పేరు వచ్చింది. ఓకే, సో బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామానులు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతులు అవ్వుచుండెను. కొన్ని వస్తువుల యొక్క ధరలు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆనాడు ఈ యొక్క గోల్కొండ కోటలోనికి దిగుమతి చేయబడుచు ఉండెను. మరి కొన్ని వస్తువులు మనం చూసినట్లయితే వాటి యొక్క కాస్ట్ మనం చూసినట్లయితే గోధుమలు పుట్టికి 4వ హోన్లు ఉంటాయి. బియ్యము పుట్టికి 1.5 హోనులు. మరి మిరియాలు, చందపు చెక్క, సీసము, తగరము, లవంగాలు, వెన్న, మరి పట్టునూలు, కస్తూరి, పచ్చకర్పూరము, ఎద్దు, మేక, కోళ్ళు, గుడ్లు ఇలా ప్రతిదీ కూడా హోనులు. మరి 1 హోను అని, మరి 1 పనము అని చెప్పి మరి యొక్క వాటికి ఉన్నటువంటి వర్తక వ్యాపారాలను బట్టి మరి ఆనాడు ఆ విధంగా వారు వ్యాపారం అనేది వారు చేస్తూ ఉండేవాళ్ళు. ఓకేనా? సో పేజ్ నెంబర్ 101 మరి వాటికి సంబంధించిన ధరల పట్టికను మీరు చూడండి. మరి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక పట్టిక కూడా అక్కడ ఉంది. మీరు దాన్ని చూసి మరి దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడానికి మరి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ విధముగా 300 సంవత్సరముల క్రిందట ధరలు ఉండెను. 300 years బ్యాక్ ఇప్పుడు మనం చూపున్నటువంటి ధరలు ₹1 ఆఫ్ ఇవన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉండేను. హోను అన్నది ఒక బంగారు నాణెము. హోను అంటే ఏంటన్నా, అది ఒక బంగారు నాణెము. మరి దీనిని దీన్ని ఏమంటారు? పెగోడా అని కూడా అంటారు. ఒక్కొక్క హోను ₹4 విలువలు కలిగి ఉండెను. మరి పణము అనున్నది హోనులో 16వ భాగము. మరి పెగోడాలతో అర్ధపావు పెగోడాలు కూడా ఉండెను. ఇవి కాక మరి పైసలు, గొవ్వలు, క్రయ విక్రయాదుల యందును మరి ప్రచారములోనూ ఉండెను. మరి పైఠాన్ వస్త్రములు, బందర్ కలంకరి చీరలు ఎక్కువగా అమ్మబడుచు ఉండెను. రంగుల కర్మాగారములు డచ్చువారు నడుపుచు ఉండేది. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారమునందే ఆయుధములు, ఫిరంగులు నిర్మితము అవుచుండేది.
కూరగాయలు, మాంసము అన్ని దుకాణాలు కూడా ఉండెను. మరి కానీ అవి అంత పెద్దవిగా మరి కోట వెలుపల పెద్ద మార్కెట్లుగా ఉండెను. కోట వెలుపల మరి పెద్ద సంత ఉండేది. ఈ యొక్క సంతలో మనకు దొరకనటువంటి వస్తువు అంటూ ఉండేది కాదు. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతిదీ కూడా అక్కడ వర్తక వ్యాపారం అనేది మరి జరుగుతూ ఉండేది. మరి ఎంతోమంది మహారాజులు మరి యొక్క వ్యాపార లావాదేవీలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మరి వాటితో పాటు మరి ఇక్కడ సుమారు 300 years బ్యాక్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ధరలు మరి ఇవన్నీ కూడా అక్కడ మనకి కనబడుతూ ఉండేది. హోను అనేది ఒక బంగారు నాణ్యము. దీనిని పెగోడా, దీని ఏమంటానన్నా పెగోడా అని కూడా అంటారు. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువ కలిగి ఉండెను. ఒక్కొక్క హోను ఎంత? 4 రూపాయలు. అంటే ఇప్పుడు మనకి ఒక హోను మనం చూసినట్లయితే 4 రూపాయలతో సమానం. మరి ఫనము అన్నది హోనులో 16వ భాగము. మరి పెగోడాలలో అర్ధపావు పెగోడాలు కూడా ఉండెను. ఇవి కాక పైసలు, గువ్వలు, గవ్వలు క్రయ విక్రయాదాలు యందు ప్రచారంలో ఉండెను. ఇక పైఠాన్ వస్త్రాలు, మరి బందరు కలంకరి చీరలు ఎక్కువగా అమ్ముడు మోగుచుండెను. రంగుల కర్మాగారములు డచ్ వారు నడుపుచూ ఉండేది. రంగురంగుల కర్మాగారాలు, రంగురంగుల వస్త్రాలు, ఇలా అనేకమైనటువంటి దుకాణాలు కూడా అక్కడ ఉండి, అయితే యొక్క మాంస దుకాణాలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చిన్నగా ఉండేది. మరి ఆనాడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాధారణ కానీ మరి కోట బయట మరి వాడు చేసే ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ లావాదేవీలు కానీ మనం ఇక్కడ బొమ్మలో మనం చూసినట్లయితే మరి ఆ విధంగా మనం అక్కడ వాటిని చూడవచ్చు. చూడనా, ఇక గోల్కొండ పట్టణంలోనికి రాకపోకల విషయాల్లో చాలా జాగ్రత్త వహించుండిరి. క్రొత్త వారు వచ్చినచో వారికి ప్రవేశం అనేది చాలా చాలా దుర్లభము. వానికి దారోగా యొద్ద నుండి అనుమతి పత్రమైన ఉండవలెను, లేదా రాజోద్యోగులతో ఎవరినైనా పరిచయములు ఉండవలెను. క్రొత్త వారు రాగానే వాని వద్ద ఉప్పు కానీ పొగాకు కానీ ఉన్నదేమోనని వాళ్ళు బట్టలు బాగా తడిమి చూసేవారు. మరి ఈ 2 వస్తువులు రాజుగారికి ఎక్కువ రెవెన్యూ వసూలగుచుండెను. వానికి మరి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు ప్రవేశం లభించకపోవచ్చును. అనుమతినిచ్చు దారోగా లేడనియో మరేవియో సాకు కల్పించి మరి ద్వార రక్షకులు వాని నుంచి లాభము పొందుటకు ప్రయత్నం చూచుండిరి. ఇక గోల్కొండ పట్టణంలో రాకపోకల విషయాల్లో కూడా మరి చాలా చాలా జాగ్రత్త వహించేవారు. మరి క్రొత్త వారిని కోట లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ని బయటికి తీసుకెళ్తారని చెప్పి మరి ఎంతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మరి వారు చేసేవాళ్ళు. మరి క్రొత్త వారు వచ్చిన వానికి ప్రవేశము చాలా దుర్లభము. వానికి మరి దారోగా యొద్ద నుంచి అనుమతి పత్రమైన ఉండవలెను, లేదా రాజోద్యోగులతోటి పరిచయమైన ఉండాలి. మరి దారో అంటే ఎంఆర్ఓ అనమాట. ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రవేశ పత్రము అంటే లోపలికి వెళ్ళవచ్చు అని చెప్పి ఒక పేపర్ కానీ, లేదంటే రాజు యొక్క ఎవరైనా ఉద్యోగస్తులతో కానీ పరిచయం ఉండాలి. అలా వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళని బాగా చెక్ చేసి, ఎందుకంటే ఉప్పు కానీ ఇంకెటువంటి పొగాకు కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం, ఎందుకంటే వాటి ద్వారా రాజుకి ఎక్కువగా ట్యాక్స్ వస్తూ ఉండేదన్నమాట. అందుకని ఏమైనా ఉంటే వాళ్ళని బాగా చెక్ చేసి పంపిస్తారు. పైగా మరి అక్కడికి వచ్చినటువంటి వారిని లోపలికి పంపించకుండా మరి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు అంటే భటులు మరి వాళ్ళని అనేక రకాలుగా హింసించి బాధ పెట్టి ఆఖరికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి పంపించేవాళ్ళు అన్నమాట. సో ఈ విధంగా ఆనాడు మరి ఈ యొక్క 2 వస్తువులు రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలుగుచూ ఉండెను. మరి వానికి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు ప్రవేశం లభించకపోవచ్చును. అనుమతినిచ్చి దారోగా లేడనియో మరేవో సాకులు కల్పించి ద్వార రక్షకులు వాని నుంచి లాభము పొందుటకు ప్రయత్నించుచుండిరి. ఇక గోల్కొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకము చేయుచుండిరి. మీర్ జుమ్లా అను మంత్రి కొన్ని వజ్రపు గనులను మరి సొంతదారులై వజ్రాల వ్యాపారం మిగులు ధరము గడించుండెను. అతని వద్ద 20 మణుగుల తూకము గల వజ్రాలు ఉండెను. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు సొంతధరుడై ఓడల వ్యాపారం కూడా చేయుచుండెను. సో ఈ విధంగా మరి ఆనాడు వర్తక వ్యాపారం అనేది మరి ఎంతో ఘనంగా జరుగుతూ ఉండేది. ఆ యొక్క వ్యాపారంతో పాటు ఆ గోల్కొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా మరి వర్తకములు చేయుచుండిరి. మీర్ జుమ్లా అను మంత్రి కొన్ని వజ్రపు గనులకు అధిపతిగా ఉండేవాడు. మరి అక్కన్న సేనాని కొన్ని ఓడలు కూడా సొంతరుడుగా ఉండేరు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా చక్కగా వ్యాపారం చేస్తూ లాభాలు గటిస్తూ మరి ఆనాడు యొక్క వర్తక వ్యాపారం అనేది మరి ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా ఆ విధంగా ముందుకు సాగుతూ ఉండేదని చెప్పి మనము చెప్పవచ్చు. ఓకే పిల్లలు, మరి ఈరోజు యొక్క క్లాసులో మనం మరి ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ 3వ భాగాన్ని 4వ 5వ వీడియోలో మనం చూస్తాము. మరి ఈరోజు చెప్పిన పాఠం ఎంతకు అర్థమైంది కదా నాన్న? వెరీ గుడ్. మరి ఈరోజు చెప్పిన భాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో రావచ్చు అని అంటే,
గోల్కొండ వదిలి సామాన్య జనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు? ఎందుకనంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది, ఎక్కువ ధరలు ఉన్నాయి, ప్లస్ మరి పట్టణం బాగా పెద్ద అయిపోయింది, జనాభా ఎక్కువైపోయారు, ఉండటానికి యోగ్యంగా లేదు. పైగా అక్కడ తక్కువ ధరలు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ కొత్తగా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి జనాభా అంతా కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి? అదేవిధంగా గోల్కొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్త వహించేవారు? ఎందుకనంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడే, ఏమాత్రం కూడా హాని కలిపెట్టకూడదని చెప్పి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని పంపించేవాళ్ళు. ఓకేనన్నా? మరి ఇది ఈరోజు మనం ఇంతవరకు చెప్పుకున్నాము. మరి ఈరోజు చెప్పిన భాగాన్ని మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు చెప్పిన భాగాలన్నీ కూడా మీరు చక్కగా రాసుకొని చదువుకొని రండి. మరి నేను మీకు 3 ప్రశ్నలు ఇచ్చాను. ఆ 3 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు రాసుకొని రండి. మరి వాటితో పాటు మనం ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగాన్ని చక్కగా స్పష్టంగా చదువుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు? సో టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.